హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఫార్ములా మిల్క్ అనేది ఎప్పుడు తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి, తయారు చేసిన తర్వాత ఎంతసేపు నిల్వ ఉంచాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిల్లలకి తల్లిపాలు అనేది చాలా శ్రేష్టమైనవి. అయితే కొన్ని సందర్భాలలో తల్లికి ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు తల్లిపాలు అసలు ఇవ్వకూడదు. అలాగే కొన్ని సందర్భాలలో తల్లికి అసలు మిల్క్ అనేవి పడవన్నమాట. అలాంటప్పుడు కూడా మనము ఈ యొక్క ఫార్ములా మిల్క్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా మొదట 3 రోజులు డెలివరీ అయినాక 3 రోజులు కూడా మా పిల్లలకి పాలు అనేవి చీకడం రాదు అండ్ తల్లికి పాలు సరిగ్గా పడవు. అప్పుడు బాగా ఆకలికి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనం ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తూ ఉంటాం. కొందరిలో ఏంటంటే ఫార్ములా మిల్క్ అనేది కూడా చాలా ఎక్కువగా రావు, అంటే బేబీకి కడుపు నిండా రావు, కొన్నే వస్తాయి. అప్పుడు కూడా మనము ఈ ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తాం. ఫార్ములా మిల్క్ యూజ్ చేసేటప్పుడు అంటే మనము మన ఇష్టానుసారంగా యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. మనము మన ఇష్టానుసారంగా డబ్బా పాలు యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే పీడియాట్రిషియన్ రాసిన యొక్క మన మిల్క్నే మనం యూజ్ చేయాలన్నమాట. దీంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. నేను మా బాబుకు అయితే ఏం వాడానంటే డెక్సోలిక్ వాడాను. ఎందుకంటే నాకు కూడా మిల్క్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వలేదు, నార్మల్గా పడ్డాయి. నేను నార్మల్ టిప్స్ చాలా యూజ్ చేసినాను. చేసిన తర్వాత ఓకే ఇంక్రీజ్ అయ్యాయి, కానీ వాడి కడుపు నిండా రాలేదన్నమాట. నాకు డాక్టర్ రాసిచ్చింది ఏంటంటే డెక్సోలిక్, అది మా బాబుకు మంచిగానే యూజ్ అయిందన్నమాట. అయితే కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట పిల్లలు. అంటే నార్మల్గా కొంతమంది పిల్లలు ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీ అవుతూ ఉంటారు కదా, అంటే నెలలు నిండక ముందానే పుడతారు కదా, ఆ పిల్లలకి వేరే ఉంటాయి, వేరే రాస్తారు డాక్టర్స్. పూర్తిగా నెలలు నిండినాక పుట్టిన పిల్లలు, అంటే కొన్ని సందర్భాలలో తల్లి పాలు పట్టలేనప్పుడు లేదా తల్లికి పూర్తిగా పాలు రానప్పుడు వేరే రాస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఆ డబ్బా పాలు పడట్లేదు అని మీకు ఏమైనా అనిపిస్తే, అంటే బేబీ పదే పదే వామిటింగ్స్ చేసుకున్నా, లేకపోతే అరగకపోయినా, ఏడ్చినా, నొప్పి, గ్యాస్ ఫామ్ అట్లాంటివి ఏమైనా ఎక్కువగా అనిపించినా, ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి అండ్ బరువు అనేది బేబీ పెరగకుండా చాలా సన్నగా అయిపోతూ ఉన్నాయి, ఇట్లాంటివి ఏమన్నా అనిపిస్తే అప్పుడు మళ్ళీ మీరు ఒకసారి ఆ డబ్బాని చేంజ్ చేయండి, అంటే మీరు ఆ పౌడర్ని చేంజ్ చేసేయండి. అయితే నార్మల్గా దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే దాని వెనకాలే ఉంటుంది. మనకి ఇది 3 స్టేజెస్గా ఉంటుందన్నమాట. అంటే 3 months బేబీస్కి అంటే పుట్టినప్పటి నుంచి 3 months వరకు ఒక స్టేజ్, అండ్ 3 months నుంచి 6 months వరకు సెకండ్ స్టేజ్, ఆ తర్వాత 1 year తర్వాత కూడా ఒక స్టేజ్, అట్లా ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనకి ఆ స్టేజెస్ అనేవి డబ్బాలు, అంటే ఈ స్టేజెస్ అనేవి ఈ పౌడర్స్ ఉంటాయన్నమాట. మన బేబీ ఎన్ని నెలల బేబీ అనే దాన్ని బట్టి మనం ఆ స్టేజెస్ తీసుకొచ్చుకోవాలి. దాని వెనకాల రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఎలా చేయాలి ఏంటి అంటే ఎంత క్వాంటిటీలో పౌడర్ వేయాలి, ఎలా వేయాలి అనేది. మనకి నార్మల్గా వాటర్ అనేది బాగా హీట్ కానవసరం లేదు, గోరువెచ్చగా అయితే చాలు. గోరువెచ్చ వాటర్లో మనం ఎంత క్వాంటిటీలో పౌడర్ వేయాలి, ఎంత క్వాంటిటీలో నీళ్ళు వేయాలనేది దాని వెనకాల ఉంటుంది. దాన్ని బట్టి మనము చేసుకోవాలన్నమాట. అలా పౌడర్ కలిపేసేసుకొని అది మనం దాన్ని షేక్ చేసామనుకోండి, నార్మల్గా మన తల్లి పాలలాగే తయారవుతాయి. అది మీరు పెట్టచ్చు. అండ్ ఫీడ్ చేసినాక ఖచ్చితంగా అందులో ఏమైనా పాలు కనుక మిగిలి ఉండితే 15 minutes తర్వాత వెంటనే పడబోయాలి. ఎందుకంటే 15 minutes అంతకంటే ఎక్కువగా స్టోరేజ్ చేయకూడదు ఆ పిల్లల పాలని. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా ఫీడ్ చేసేటప్పుడు వాళ్ళ నోటి చొల్లు కానీ అట్లా ఆ బాటిల్లోకి గాలి వెళ్తుంది కదా, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది. అది ఆ బేబీకి మళ్ళీ మీరు ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ అదే బాటిల్ని తీసి నోట్లో పెట్టారనుకోండి, అప్పుడు బేబీకి స్టమక్ ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే పాలు అరగకపోవడము, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకనే మీరు ప్రతి 15 minutes తర్వాత, అంటే మీకు ఎప్పుడైతే నార్మల్గా ఐడియా ఉంటుంది కదా బేబీ ఏ టైంకి ఫీడ్ చేసుకుంటుంది అనేసి, బేబీ ఇక పాలకు ఏడుస్తుంది అన్నప్పుడు మీరు వెంటనే పాలు రెడీ చేసేసుకోండి. ఎంత క్వాంటిటీలో తాగుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది తల్లిగా. అంత క్వాంటిటీలోనే మీరు కలుపుకొని బేబీకి పట్టించండి. అందులో ఏమైనా ఉంటే అవి పడబోస్తాయండి. ఒక 15 minutes తర్వాత అంతకంటే ఎక్కువగా స్టోర్ చేయకూడదు. ఖచ్చితంగా మీరు స్టోరేజ్ తర్వాత, అంటే మీరు బేబీకి ఫీడ్ చేసిన తర్వాత ఆ బాటిల్ని మీరు ఎప్పుడైతే వాటర్ హీట్ చేస్తారో మళ్ళీ ఫీడ్ కోసం, అప్పుడు ఆ వాటర్ని కొంచెం ఇందులో పోసేసి కొంచెం క్లీన్ చేసేసుకోండి. ఎందుకంటే ఏమైనా
ఏమైనా ఆ పాల తడిలో ఇంకేమైనా బ్యాక్టీరియా ఫంగల్ అట్లా ఏమైనా ఉన్నా కూడా అదంతా క్లీన్ అయిపోవడానికి సో అట్లా చేయండి అనమాట. సో ఖచ్చితంగా మనం బాటిల్స్ కొన్న తర్వాత మాత్రం వేడి నీళ్ళల్లో మంచిగా నీట్గా కడిగిన తర్వాతనే బేబీకి ఫీడ్ చేసేయండి. ప్రతి ఫీడింగ్ అప్పుడు ఒకసారి వేడి వాటర్తో కడిగి ఫీడ్ చేయడం బెటర్ అన్నమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. సో ఎలా పట్టించాలి ఏంటి ఇదంతా కూడా. అండ్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.